జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సిద్దిపేట జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులతో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. 4 చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. ఒక్క రోడ్డు ప్రమాదం మీ కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుందన్నారు. దీంట్లో ఇంటి యాజమాని రోడ్డు ప్రమాదంలో జరగరానిది జరిగితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంటుందన్నారు. మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రయాణికులు, వాహనదారులు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. అతివేగం, రాంగ్ రూట్లో వాహనాలు నడపవద్దని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు శ్యామ్ సుందర్, కనకయ్య, హరిప్రసాద్, భిక్షపతి, ప్రకాష్, శైలజ రోడ్డు ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి పాటల రూపంలో వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, ప్రజలు, గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శరీరంలో ప్రధానం ఏమిటి అని అంటే శిరస్సు. ఈ శిరస్సుకే మనకు ఎలాంటి అపాయం కావాలి. మేము తర్వాత విషయాలని చెప్తాం కానీ గట్టిగా ఒకసారి సర్పణ కొడుతుంటే మన సిఐ, మన ట్రాఫిక్ సిఐ గారు మాట్లాడతారు. శపథం ఆ విధంగా ఎవరు కూడా ఈ వాహనాలను నడపాలి. ఇంకోటి ముఖ్యంగా ఈ డంకర్ డ్రైవ్ అలా చనిపోయిన వాళ్ళలో 500 మనకు నెమ్మది ముద్దు, వేగం వద్దు మనకు నెమ్మది ముద్దు, వేగం వద్దు మనకు నెమ్మది ముద్దు, వేగం వద్దు మనకు నెమ్మది ముద్దు. ఆ వేగంగా భద్రంగా చేయాలన్నా, హెల్మెట్ తప్పకుండా వాడాలన్నా, భద్రంగా చేయాలన్నా, హెల్మెట్ తప్పకుండా వాడాలన్నా. ఈరోజు సిద్దిపేట సిపి అనురాధ మేడం ఐపీఎస్ గారి ఆదేశానుసారము మేము ఈ జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో మేము మరియు మా డిపిఆర్ఓ నుంచి వచ్చినటువంటి కళా బృందం ద్వారా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చౌరస్తాలో అందరితో. ఇది ముఖ్యంగా ప్రజల్లో ట్రాఫిక్ ఈ మాసోత్సవాల్లో ముఖ్యంగా ఈ ప్రజల్లో ట్రాఫిక్ మీద అవగాహన కలిగించాలన్న ఆలోచనతోని రోజొక ప్రోగ్రాన్ని మంత్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఇది ఏ విధంగానైనా సరే ప్రజల్లో ట్రాఫిక్ మీద అవగాహన కలిగించి వాళ్ళలో మార్పును తీసుకొచ్చి వాళ్ళ భద్రతనే మా రక్షణ, వాళ్ళ భద్రతనే మా బాధ్యతగా మేము ట్రాఫిక్ అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. వీళ్ళందరికీ కూడా మన డిస్ట్రిక్ట్ తరఫున మన కళాబృందము వీళ్ళందరూ కూడా వచ్చి ఈ మా పోలీసుకు సహకరించి మీ అందరికి అవగాహన కలిగించడం కొరకు రావడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనమందరం కూడా సమావేశం అయ్యి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీకు తెలియాలి, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియాలి. అవేంటి, చిన్న తప్పుడు వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, ఫైన్లు పడతాయి. రోజంతా కష్టపడితే మనం అయిపోయి సంపాదించాం. సిగ్నల్ జంప్ చేస్తే 1000 రూపాయలు చాలా పడతారు. రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేస్తాం, తెలియకుండానే పోతూ ఉంటారు. మీరు రోజంతా కష్టపడితే ఎండలా అంతా కష్టపడుతుంటే 500 రూపాయలు వస్తాయి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయలు చాలా అవుతుంది. సరే చాలని కట్టుకుంటాం. రాంగ్ సైడ్లో పోతుంటే రైట్ సైడ్లో వచ్చి కరెక్ట్గా ఉన్న స్పీడ్గా వచ్చేసి వాడు ఏం చేస్తాడు, గుద్దేస్తాడు. గుద్దేస్తే ఏమవుతుంది, ప్రాణాలు పోవచ్చు, లేదంటే కాలు చేత విరిగిపోయి బెడ్కు పరిమితం కావచ్చు. దానివల్ల మన కుటుంబం నానా యాతన పడాలి. కాబట్టి అది జరగకుండా చూడాలి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ నెల జనవరి 1వ తారీఖు నుంచి 31 జనవరి వరకు
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందరూ కూడా ఏం చేశారంటే జాతీయ భద్రతా దినోత్సవాలు మాసోత్సవాలు అని చెప్పేసి నెల రోజులు మీకు అందరికీ కూడా ట్రాఫిక్ గురించి అవగాహన తెలవాలి, ఏది మంచి ఏది చెడు, ఎట్లా చేస్తే తప్పు నడపడం వల్ల మనకి ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి అన్న ఉద్దేశంతో మన సిద్దిపేట జిల్లా కమిషనర్ గారు మేడం అయినటువంటి మన మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీకు కొన్ని ట్రాఫిక్ మీద అవగాహన చేస్తారు. స్పెషల్ గా ఈ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, తాగి వాహనాలు నడపడం గురించి మాట్లాడుతున్నారు. తాగమని చెప్పేసి గవర్నమెంట్ లైసెన్స్డ్ గా వైన్స్ పెట్టడం జరుగుతుంది. తాగడం తప్పు కాదు, మీరు తాగుతున్నారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ తాగిన తర్వాత ఎట్టి పరిస్థితిలో 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా కానీ వాహనం నడపకూడదు. నడుపుదే ఏమవుతుంది, తాగడం వల్ల మన కంట్రోల్ పోతుంది. ఇప్పుడు జనరల్ గా నడిపితేనే ఎన్నో ట్రాఫిక్ లో ఎన్నో వెహికల్స్ అడ్డం వస్తుంటాయి, తప్పించుకుంటా పాములాగా నడిపించుకుంటా పోమా. అది తాగితే ఒక మనిషి 2 కనబడతాడు, ఇంకా కొంచెం తాగితే 2 4 కనబడతాడు. అప్పుడు ఏమవుతుంది, వాడు బ్రేక్ చేసే టైంలో ముందు పోయి చేసుకుంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగద్దు, తాగి వాహనం నడపద్దు. ఇక్కడ మా అమ్మలు అక్కలు ఉన్నారు, వీళ్ళకి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను, మీరు మీ భర్తలు కావచ్చు, మీ కొడుకులు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, మీ అల్లుళ్ళు కావచ్చు, ఎవరైనా సరే తాగి వాహనం నడిపితే చాబి గుంజుకోండి. మిమ్మల్ని ఎక్కించుకుంటాడు, వాడు ఏదో పెళ్లికి పోతాడు, సాగు పోతాడు, పోయినతాడు ఏమని చెప్తారు, మనం సాగుకు వచ్చినాము, కొంత తాగాల తాగిపోవాలా అంటారు. అది ఎక్కడ లేదు. అది మీరు ఇంటికాడ ఉంటే అక్కడ తాగి పడుకోండి. మీరు తాగినాకెళ్ళి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బండి ఎక్కమంటే మాత్రం పొరపాటున మీ బండి ఎక్కాలి. ఎందుకంటే వాడు తాగినోడు, వాడి జ్ఞానం ఉంటుందో ఉండదో అట సమయంలో, తాగిన సమయంలో మీరైతే మంచిగా ఉంటారు కదా, అప్పుడు మీరేం చేయాలా, బండి ఎక్క తాళం గుంజుకోవాలా. మిమ్మల్ని ఏమని అన్నాడనుకో, మీకోసం మీ స్త్రీల కోసం మా పోలీసు వ్యవస్థ చాలా రక్షణ కల్పిస్తుంది. ధైర్యం ఫోన్ చేయండి. ఆయన ఏం చేస్తాం, పోలీసు కూర్చొని పెడతాం నిషేధ దిగేంత వరకు. ఆయన ఏం కొట్టాము తింటాము, నిషేధ దిగేంత వరకు ఏం చేస్తాం, పోలీసులు కూర్చోబెట్టి అప్పుడు అడ్డము నాకు మాట్లాడతాడు. నిషేధ దిగిన తర్వాత ఏం చేస్తాడు, సార్ తప్పైపోయింది సార్, ఇక మళ్ళా తాగండి సార్ అంటాడు. ఆ విధంగా మార్పు తెద్దాం. మార్పు ఎందుకోసము, మీరందరూ కూడా బాగుంటేనే మన గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా తాగి వాహనాలు నడపకుండా చేయాలి. ఆ అప్పులందరూ కూడా మీకు బాధ్యతగా అప్పచెప్తున్నాను. చెప్తారా, చిన్నగా చూస్తుంటాం. మొన్న జరిగిన ఒక సంఘటన చెప్తాను. హైదరాబాద్ నుంచి మన ఇక్కడ జాలిగామ విలేజ్ ఒక పిల్లగాడు వస్తున్నాడు, 2 పిల్లలు వస్తున్నారు. ఎంత పిల్లగాడు అంటే 22-23 సంవత్సరాలు. అలా ఒక అతనికి పెళ్ళై సంవత్సరం అయింది, ఇంకొకరికి ఒక పిల్లోడు. వాళ్ళు హైదరాబాద్ లో పని చేసుకుంటున్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.